స్థాపన కాదు. స్థలాన్ని పవిత్రత చేయడం కోసము నేను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఆగస్టు 1 తారీఖు, ఆగస్టు 2 తారీఖు, ఆగస్టు 3 తారీఖు 3 రోజుల పాటు మాకు ముఖ్యమైనటువంటి తిథులు. సప్తమి, అష్టమి, నవమి అనేటటువంటి దశ విధానమైనటువంటి ప్రక్రియతో, అంటే దశమి తిథితో చేసేటటువంటి అద్భుతమైన పూజా కార్యక్రమాలు. ఇవన్నీ 3 రోజుల పాటు చేసి దశమి రోజు నేను చేసుకునేటటువంటి సాధన ప్రక్రియ కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా మా అమ్మ కూర్చునేటటువంటి పవిత్రమైనటువంటి దేవాలయ నిర్మాణం, మా అమ్మ కూర్చునేటటువంటి స్థలాన్ని పవిత్రత చేయడము కోసము నిర్వహించేటటువంటి ఒక అద్భుతమైన యాగం. 32 హోమగుండాలు, 64 కృత్యలు, ఒక్కొక్క హోమగుండా